హాయ్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మా లిటరలీ ఒక ఒక 10 ఏళ్ల ముందు యాక్చువల్లీ ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్కి ఫిల్మ్ నగర్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ అండి. ఆ ప్రెస్ మీట్లో ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ ఇంటర్నెట్లో. ఇంకా ఆ ఫోటోలే వాడతారు చాలాసార్లు. సో ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ నా ఫోటోలు తీస్తున్నా అంటే ఐమ్ జస్ట్ ఇప్పుడు ఇంకా థ్యాంక్ యూ సార్. సో 10 ఏళ్ళ తర్వాత మీరందరూ చాలా మటుకు మేబీ సినిమా చూసుంటారు, సినిమా గురించి మాట్లాడుంటారు. ఒక రిలీజ్ అనేది ఈ మధ్య ఆబ్వియస్లీ చాలా చాలా కామన్ అయిపోయింది, రెగ్యులర్ అయిపోయింది. బట్ జస్ట్ ఈ పర్టిక్యులర్ మూవీ రిలీజ్ వెనక ఒక థాట్ ఏంటో ఒకసారి చెప్దామని. ఇట్స్ చాలా సినిమాలు వస్తాయండి. మేబీ ఎవడే సుబ్రహ్మణ్యం కన్నా చాలా పెద్ద సినిమాలు వస్తాయి, చాలా బ్లాక్ బస్టర్స్ వస్తాయి. కానీ వెరీ వెరీ రేర్లీ ఒక సినిమాకి 10 ఏళ్ళ తర్వాత కూడా ఒక లవ్ అనను, కానీ ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదండి ఒక సినిమాతోటి. అది ఆ అటాచ్మెంట్ ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. మేబీ మన ఎంటైర్ నాకు తెలిసిన తెలుగు ఫిలిం హిస్టరీలో నాకు ఒక 3-4 ఉంటాయి. సో అలాంటి దాంట్లో ఎప్పుడైనా ఎవడే సుబ్రహ్మణ్యం చూసి ఎవరైనా ఫ్యాన్స్ కలిసినప్పుడు నాకు అలాంటి అటాచ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఐ థింక్ దట్ స్పెషల్. అండ్ మనకి ఒక 10 ఏళ్ళ ముందు ఎవడే రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ కంపారిటివ్లీ ఒక చిన్న రిలీజే. అందరం కొత్తోళ్ళము. స్వప్న ప్రియాంక కూడా జస్ట్ అప్పుడే స్టార్ట్ ఆఫ్ అవుతున్నారు. నాని ఇంకా అంత మ్యాసివ్ అవ్వలేదు, విజయ్ దేవరకొండ డెబ్యూ. సో కంపారిటివ్లీ చిన్న రిలీజు. అండ్ ఆ ఎంటైర్ సమ్మర్ మంత్లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. సో ఆ సినిమా హిట్ అయింది, బాగా ఆడింది, మంచి వర్డ్ ఆఫ్ మౌత్ రివ్యూస్ అవన్నీ వచ్చాయి. కానీ ఐ డోంట్ థింక్ ఇట్ రీచ్డ్ థియేట్రికలీ. ఇప్పుడు ఫ్రెష్గా రిలీజ్ అయితే ఎంత రీచ్ అయ్యేదో, ఎన్ని కోట్ల మందికో వాటెవర్ ఎంతమందికి రీచ్ అయ్యేదో, ఐ డోంట్ థింక్ ఇట్ డిడ్ దట్ లాస్ట్ టైం. అండ్ ఆల్సో లాస్ట్ టైం చాలా లాస్ట్ మినిట్ సాటర్డే రోజు రిలీజ్ చేసాము. వేరే నాని సినిమా ఉండే దాని మీదనే. సో దే వర్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈ జనరేషన్ ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఐ ఫీల్ దే కెన్ బెనిఫిట్ అ లాట్ ఫ్రమ్ వాచింగ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వరల్డ్. బికాజ్ పెద్దగా వరల్డ్ చేంజ్ అవ్వలేదు. ఇఫ్ ఎనీథింగ్ ఇట్స్ గాటన్ మోర్ క్రేజీ. సుబ్బు ఇంకా పవర్ఫుల్ అయ్యాడు అనిపిస్తుంది ఈ వరల్డ్లో. ఇంకా మనం అదే టార్గెట్స్ వెనక్కి పరిగెత్తున్నాం, అదే మెటీరియల్ గోల్స్ వెనక్కి పరిగెత్తున్నాం. సో ఐ ఫీల్ 10 ఏళ్ళ ముందు ఎంత రెలవెంట్ ఉండేనో ఎవడే 2025లో ఇంకా రెలవెంట్ ఉంది, ఇంకా ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ రిలీజ్ వల్ల ఎంతమంది చూస్తారో సినిమా, దాంట్లో ఒక 1%, 5%, 10% మందికి కూడా ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ దెమ్ ఆర్ ఇఫ్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ బెటర్ ఆర్ ఇఫ్ ఇట్ గివ్స్ దెమ్ ఏదో ఒక చిన్న పాజిటివిటీ లైఫ్లో వాళ్ళకి ఇస్తే ఐ థింక్ దట్స్ గ్రేట్. ఐ థింక్ వీ హ్యావ్ ద scope to thankfully ఇప్పుడు వైజయంతి and me have like that bandwidth to release this movie and hope that it reaches people, not just ఏదో కమర్షియల్ లా కాకుండా. సో we're doing that and we just hope that you experience or you find more people. ఇప్పుడు మీరు అప్పుడు 20 ఉంటే ఇప్పుడు మీకు 30 ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ మేబీ యుల్ నో యంగర్ పీపుల్, మీ నెఫ్యూస్ హూ వర్ టూ యంగ్ టు సీ ఇట్, దెన్ ఇప్పుడు నెఫ్యూస్ టీనేజర్స్ అయి ఉంటారు, ఆర్ అలాంటి కొలీగ్స్ ఉంటారు, వాట్ ఎవర్. సో ఐ థింక్ వాళ్ళందరికీ దిస్ రిలీజ్ మైట్ జస్ట్ ఎక్స్టెండ్ ద ఎఫెక్ట్ దట్ ద మూవీ హ్యాడ్ 10 years బ్యాక్. అంతే. అండ్ జస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అంతే. మళ్ళీ మా అన్ని సినిమాలు, కొత్త సినిమాలకి ఎంత హెల్ప్ చేస్తారో, రిలీజ్కి ఇందిరాకి చాలా సపోర్ట్ చేస్తారు, అండ్ ఆల్సో ఫర్ దిస్ వన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరికే సరదాగా ఏదన్నా యూ వాంట్ టు ఆస్క్ అదర్ దెన్ కల్కి 2 రిలీజ్ డేట్ ఏదన్నా మాట్లాడుకోవచ్చు. ఓకే. చైర్ ఉండే కూర్చోలేదు హ్యాపీగా. ఓకే. యా, థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ రిలీజ్ సినిమాని రెడీ చేస్తూ యూ మైట్ హ్యావ్ సీన్ ద ఫిలిం నెంబర్ ఆఫ్ టైమ్స్. మళ్ళీ ఆ 4Kలో చేస్తూ రిజల్యూషన్ చేస్తారు కదా. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు తీసినప్పుడు 10 years బ్యాక్ మైండ్ సెట్కి ఇప్పటి మీ మైండ్ సెట్కి చాలా చాలా తేడా, మెచ్యూరిటీ అంతా పెరిగి ఉంటుంది.
అరే ఇటు ఎవడైనా ఇలా చేస్తుంటే బాగుండే, అలా చేస్తుంటే బాగుండే అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా? అప్పటికి ఇప్పటికీ ఎవడే మీద మీకున్న లవ్ ఏంటి? ఆ, అంటే అన్నిసార్లు కూడా చూడలేదండి. జస్ట్ కొన్ని చేంజెస్ లాస్ట్ టైం కొంచెం తొందరలో మిక్సింగ్, కొంచెం తొందరలో కొన్ని మిస్ అయ్యాయి. అవి ఫిక్స్ చేసాము. ఆ, నాకు ఎప్పుడు ఆ ఫస్ట్ మూవీ ఐ థింక్ అప్పుడు కూడా ఏదో ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ యువర్ ఫస్ట్ చైల్డ్ అన్నట్టు. సో ఎక్కువ ఆలోచించాము. ఇట్ జస్ట్ వన్ ఇర్రాషనల్ లవ్ సంథింగ్ లైక్ దట్ ఉంటుంది ఆ సినిమాకి. అండ్ ఆల్సో ఆ నైవిటీ అంటారో ఇమ్మెచ్యూరిటీ అంటారో, ఆ ఇమ్మెచ్యూరిటీలో కొన్ని వర్కౌట్ అవుతాయి. కొంచెం ఎక్కువ ఆలోచించకుండా, కొంచెం ఎక్కువ సినిమా ప్రపంచం స్లాష్ బాక్స్ ఆఫీస్లు స్లాష్ అవన్నీ తెలుసుకోనప్పుడు తీసిన సినిమాలోనే కొంచెం ఎక్కువ మ్యాజిక్ ఉంటుంది. సో అది ఇంకా కనిపిస్తుంది సినిమాలో. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి అండ్ కల్కి, ఈ మూడింటిలో ద బెస్ట్ ఆఫ్ యువర్స్ అంటే ఏం చెప్తారు? ఆ, అదే ఇంకా ఇప్పుడు ముగ్గురు పిల్లల జోన్లోకి వెళ్తాం. ముగ్గురు పిల్లలు. బట్ ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యాడ్ వాజ్ విత్ మహానటి. అంటే నాకు టైం సరిగ్గా కలిసి వచ్చి ఒక ఎక్స్ట్రా 1 month ఫైన్ ట్యూన్ చేసుకునేంత టైం దొరికి సాటిస్ఫైడ్ ఉండే సినిమా. ఎవడే కల్కి రెండు కొంచెం హరిడ్ ఉండే. So after 10 years, did you find yourself, Ashwin? లేదు సార్. ఇంకా అంటే ద మ్యాజిక్ విత్ దిస్ ఈ సీకింగ్ ఓ స్పిరిచువాలిటీ ఆఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఏదో ఒకటి కనిపిస్తుంది, కానీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతాం, ఎక్కడో తిరుగుతుంటాం, మళ్ళీ కనిపిస్తుంది, మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం, తిరుగుతుంటాం. సో ఐ థింక్ ద ఫోకస్ ఇన్ లైఫ్ ఇస్ టు ట్రై టు, అది కనిపించినప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టుకుని దాని మీదే ఉండాలనేది అర్థమవుతుంది. నాగశ్విన్ గారు అప్పుడు చాలా యంగ్, ప్లస్ దట్టు సినిమా ఇండస్ట్రీకి రావాలి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది. అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు, సక్సెస్ కొట్టారు. మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు? చాయిస్ అంటే సినిమా బట్టి. ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా మహానటి, అని దానికి సెట్లు అవసరం. దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా కల్కి, దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం. సో ఐ థింక్ స్టోరీ బట్టి. ఇంకా ఇట్స్ నాట్, ఐ మీన్ వుడ్ లవ్ టు ట్రావెల్. అంటే న్యాచురాలిటీకి మీరు అప్పుడు చేసిన దానికన్నా గ్రాఫిక్స్లో వీటిలో సెట్లో చేసిన దానికి అంటే స్టోరీ ఫీల్ అయింది అంటే స్టోరీ డెఫినెట్లీ. ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో అప్పుడు మీరు చెప్పినట్టు చాలా యంగ్. సో అప్పుడు నేను మా టీము నాని పదండి ఇప్పుడు హిమాలయాలకు వెళ్దామంటే అందరూ యా అన్నారు. ఇప్పుడు నానికి వెళ్దామంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి, ఇప్పుడు ఒప్పుకోరేమో. సో థింక్ ఆ యూత్ ఆల్సో వాజ్ అ బిగ్ ఫ్యాక్టర్. నాగశ్విన్ గారు Hi, sir. హాయ్ అండి. 10 ఏళ్లలో 3 సినిమాలు, 3 డిఫరెంట్ ఇన్ ఎ వే. ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం, తర్వాత మహానటి బయోపిక్స్లో ఒక క్లాసిక్, కల్కి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్. ఎవడే అప్పుడు 10 సంవత్సరాల్లో చాలా మారినాయి. మీరు మారారు, యాక్టర్స్ మారారు, అన్నీ మారారు. అన్నిటికంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవరకొండ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు. ఐ డోంట్ నో వై. అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు. మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు. వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు చేయగలుగుతారు ఆ సినిమాలు? అదే అంటే మొన్న ఈ వీడియో పెట్టాము, అంత రియూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు. దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని. నాకు నానికి విజయ్కి ఫ్యాన్ వార్స్ అంత తెలీదు. అండ్ అప్పుడు బిగినింగ్లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి. ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే. ఐ థింక్ ద నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ easy going people, both very ambitious obviously, but very easy going and happy people. They'll anta, yeah, so that was one. And ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతామంటే ఐ డోంట్ థింక్ లైక్ దిస్ ఫర్ షూర్. ఇప్పుడున్న మైండ్ సెట్ 3 సినిమాల తర్వాత ఇప్పుడు 4th సినిమా ఎవడేలా తీస్తే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ కమ్ అవుట్ లైక్ దిస్. మేబీ టెక్నికలీ ఇట్ మైట్ బి బెటర్, మేబీ ఇట్ మైట్ బి స్మూతర్, బట్ కొన్ని రానెస్ ఉంటాయి, అది వస్తుందో లేదో తెలీదు. ఓకే, కల్కి 2 రిలీజ్ డేట్ అడగొద్దన్నారు కాబట్టి అది అడగం మేము. బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు? ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు అయింది? అదే ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. అంటే మీరు యూ ఓర్ ఏ టీ షర్ట్ ఆఫ్ కే.
అవును ఇంకా అవును తప్పదు కాబట్టి ఆడ అందుకే చెప్పాల్సి వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గర ఉన్నాం ఇంకా ఇంకా ప్రాజెక్ట్ వాట్ ఇస్ K2కి వెళ్దాం ఇంకా K2 టైం ఉంది సార్ ఇంకా ఫిగర్ అవుట్ చేస్తారు. Yeah. ఇంకా నథింగ్ కాంక్రీట్, ఒక డేట్ కానీ టెంటేటివ్గా ఏమీ అనుకోలేదా? అనుకున్నాం ఒక డేట్ ఉంది, ప్రెప్ అంతా నడుస్తుంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవబుల్ కదా డిపెండింగ్ ఆన్ ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఏంటో చెప్పండి పోనీ. మనకి డేట్ నన్ను అడిగితే నాకు అంటే ఇప్పుడు మీరు టెంటేటివ్ మూవ్ అవ్వచ్చు కానీ ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఉంటుంది కదా, తర్వాత మూవ్ అవ్వచ్చు. ఈ ఇయర్ ఎండింగ్ సార్, ఈ ఇయర్ ఎండింగ్ అరౌండ్. ఓకే. అంటే అండ్ ఇంకొక రాజే- క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడగమంటున్న క్వశ్చన్, ఫస్ట్ పార్ట్లో చాలా అక్కడ ప్రభాస్ గారిని కొంచెం తక్కువ డ్యూరేషన్ చూపించారు. హౌ ఇట్ విల్ బీ ఇన్ ద సెకండ్ పార్ట్? ఎక్కువ డ్యూరేషన్ చూపిస్తాం. బాగా మోస్ట్ ఆఫ్ దిట్ వస్తుందా? అది కాదు అవును ఇప్పుడు. డెఫినెట్లీ. అంటే బికాజ్ డ్యూరేషన్ అని కూడా కాదు, డ్యూరేషన్ కాదు, బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ వాజ్ చాలా, ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి ఆ శుద్ధామ అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణ యాంగిల్. సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది. రాజమౌళి పట్టుకొని ఆ సినిమాలో దీంట్లో రాజమౌళితో ఒక సీన్ యాక్ట్ చేయించారు కదా మీరు రాజమౌళి గారితో. అమ్మో ఇది దొరికామంటే 5 ఏళ్ళు అయిపోతారా బాబాయ్, బుక్ అయిపోతామని చెప్పేసి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు బుక్ చేయబోతున్నారు ప్రభాస్ని? ఇది మనం ఎవడే సుబ్రహ్మణ్యం 10th యానివర్సరీ సందర్భంగా మనం ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. నాదేముంది సార్, నాది మధ్యలో జాతిరత్నాలు ప్రొడ్యూస్ చేసుకున్నాను హ్యాపీగా. ఇంకా కొంచెం టైం ఉంటే జాతిరత్నాలు 2 ప్రొడ్యూస్ చేసుకుంటాను. సో అలా చేసుకుని కల్కికి ఆబ్వియస్లీ మనకి చాలా ప్రెప్ వర్క్ ఉంటుంది. సో యాజ్ ఎ డైరెక్టర్ 10 yearsలో 3 films అనేటువంటిది ఇట్స్ వెరీ 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 లెస్ నెంబర్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద నెంబరింగ్? అంటే అప్పుడప్పుడు ఆలోచిస్తాను సార్, బట్ నంబర్ ఇస్ జస్ట్ నంబర్ అంతే. ఇంకా ఈ జస్ట్ వాట్ దట్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఇట్ రిక్వైర్స్. ఇప్పుడు కల్కిని ఎంత కావాలనుకున్నా 2 years 3 years తీయలేను. ఎందుకు, మేబీ యాక్టర్స్ వల్ల కావచ్చు, అంత మ్యాసివ్ స్టార్స్ వాళ్ళ డేట్స్ సీజీలు ఇట్స్ అండ్ ఎవరికి తెలియదు ఇలాంటి సినిమా. మీరు డేట్ అడగద్దన్నారు కానీ ఈర్ అడగద్దని లేదు, ఈర్ అడగచ్చా? ఇయర్ కూడా అడగండి సార్. అది మీ డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఇది ఒక టఫ్ ప్రాజెక్ట్. డెఫినెట్గా ఇలాంటి కథతో సినిమా కూడా తీయొచ్చా అనుకున్న అలాంటి కాన్సెప్ట్. మీ ఫస్ట్ సినిమాకి ఇంత రిస్క్ చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో కమర్షియల్ వాల్యూస్ కూడా మీరు ఏం చూడలేదు ఈ సినిమాలో. డెఫినెట్గా అంటే మీ మొదటి సినిమాకి మామూలుగా మొదటి సినిమా అంటే డెఫినెట్గా కమర్షియల్ వాల్యూస్తో చేయాలని అనుకుంటారు అందరూ. మీరు ఎందుకు ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి కథతో డెబ్యూ చేయాలని అనుకున్నారు? అంటే బిఫోర్ ఎవడే నేను చాలా 2-3 స్క్రిప్ట్స్ మీరు అన్నట్టు కమర్షియల్ అనుకున్న స్క్రిప్ట్స్ రాసుకున్నాను. అండ్ చాలామందికి ఇంక్లూడింగ్ వైజయంతికి పిచ్ చేశాను. యాక్టర్స్ ఎక్కువ మంది లేదు కానీ పిచ్ చేశాను. ఆ సోకాల్డ్ కమర్షియల్ నాకు అర్థం అయిన కమర్షియల్ ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు, అండ్ ఎవరికి అర్థం కాలేదు, ఒప్పుకునే వాళ్ళు కాదు, అండ్ ఇట్ డింట్ టేక్ ఆఫ్. అండ్ ఆ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ ఆ ఫస్ట్ సినిమా అనేది అట్లీస్ట్ ఒకటి తీయాలి. మేబీ చిన్న ఇండిపెండెంట్ సినిమా లాగానో ఒక స్మాల్ బడ్జెట్ సినిమాలా తీస్తామని చెప్పి స్టార్ట్ చేసింది ఇది. ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని ఒప్పుకుంటాం అనుకోలేదు ఆ టైంలో, బికాజ్ మీరు అన్నట్టే వాట్ ఎవర్ నో కమర్షియల్ వాల్యూస్ వాట్ ఎవర్. సో అలా తీసుకున్నాం. బట్ ఇట్ టర్న్స్ అవుట్ దిస్ ఇస్ వాట్ నానికి చాలా ఇష్టమైంది, స్వప్న ప్రియాంకకి చాలా ఇష్టమైంది. సో వీళ్ళందరూ ఒప్పుకున్నది ఈ స్క్రిప్ట్కి. సో ఇది యాక్చువల్లీ నా థాట్ ప్రాసెస్ కాదు, వీళ్ళందరి థాట్ ప్రాసెస్ వల్ల ఇది జరిగింది యాక్చువల్లీ. ప్రజెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది సార్. ఇప్పుడున్న అంటే 10 years ఎవడే సుబ్రహ్మణ్యానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది ఆడియన్స్ మైండ్ సెట్లో. కానీ జనాలంతా రూటెడ్ స్టోరీస్ బాగా ఇష్టపడుతున్నాడు. అంటే మామూలు ఓటీటీ వల్ల అన్ని లాంగ్వేజ్ల సినిమాలు అంటే ఓల్డ్ సినిమా చూడటం వాటి వల్ల డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువ ఇప్పుడు అవే ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఎవడే సుబ్రహ్మణ్యం ఇప్పుడు తీస్తుంటే మీరు ఖచ్చితంగా అప్పుడు ఏదైతే థియేట్రికల్ రన్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యేది అనుకుంటున్నారా ఒకవేళ ఇప్పుడు తీసుంటే? డెఫినెట్లీ అండి. ఐ థింక్ ఎనీథింగ్ అంటే బేసిక్ రీజన్స్ ఆర్ లైక్ ఐ థింక్ మోర్ ఈజీగా రీచ్ అవుతుంది జనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైలర్, ఇప్పుడు మనం ఒక ట్రైలర్ వదిలితే ఇట్ రీచెస్ మోర్ పీపుల్ ఫాస్టర్ దాన్ ఇట్ రీచ్ 10 years ago. And word of mouth spreads faster than it did 10 years ago. Same small things like this only would make a big difference, I think.
ఈ సినిమా సక్సెస్తో పాటు మీకు రియల్ లైఫ్లో కూడా యూ ఫైండ్ యువర్ రియల్ లవ్ ఇన్ దిస్ ఫిలిం. దానికి కూడా 10 years అయినట్టున్నాయి, వెడ్డింగ్ యానివర్సరీ. ఆల్మోస్ట్ సో కెరీర్ పరంగా మీరు అనుకున్న పాత్ చేరుకుంటున్నారు, ఆ పాత్రలో ఉన్నారు అనుకుంటున్నారా? మీరు అచీవ్ చేసినవి అన్నీ, ఒకటి స్పిరిచువల్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ మీద, ఒకటి మైథాలజీ, ఒకటి బయోపిక్, అలా డిఫరెంట్ మూవీస్ తీస్తున్నారు కదా. సో కెరీర్ పరంగా కూడా మీరు హ్యాపీ అని నేను ఐ థింక్ సో అండి. ఐ థింక్ చేసే ప్రతి సినిమా బేసిక్లీ ఇంకెవరు చేయరు అన్న కాన్సెప్ట్ తోటే వెళ్తున్నాం. బేసిక్లీ యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్ లిటరలీ ఇంకెవరు ఆ కాన్సెప్ట్ని ఎలా చేస్తారో ఆర్ ముట్టుకోరు అన్న ప్రాజెక్ట్స్లో చేస్తున్నాం. సో ఐ థింక్ వీఆర్ ప్రిటీ సాటిస్ఫైడ్ దట్ దర్ ఆల్ సక్సెస్ఫుల్ సో ఫార్. అంటే డెబ్యూ మూవీ ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది. సో అట్లా కాకపోయి ఉంటే మీ లైఫ్ ఎట్లుండేది అనుకుంటున్నారు? ఎందుకంటే మహానటి కావచ్చు, కల్కి కావచ్చు, అది ఫస్ట్ మూవీనే ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది కదా. అది కాకపోయి ఉంటే ఎట్లా? డెఫినెట్లీ ఐ థింక్ ద మూవీ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఆ టైంలో ఐ డోంట్ థింక్ వీ వర్ ఆల్ థింకింగ్ సో మచ్ అబౌట్ బ్యానర్. ఈవెన్ ప్రియాంక స్వప్న కూడా వాళ్ళు లిటరలీ దర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ లానే తీసుకున్నారు. సో అండ్ ఆల్సో ఇట్ వాజ్ వెరీ హార్డ్ బికాస్ దర్ వాజ్ వన్ రఫ్ టైమ్ బిఫోర్ దట్. సో ఐ థింక్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు కాకపోయింటే ఎలా అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ద బ్యానర్. ఐ థింక్ బికాస్ వాళ్ళు నమ్మారు సినిమాని. I don't think any other producer, even if they were from a top leading successful in-form banner, వాళ్ళు ఒప్పుకుండకపోయచ్చు సినిమాని. But these people who are not in form, who were sort of down at their first film, they chose it. If they didn't choose it, what would have happened to my career? I have no idea. ఏం చేసేవాడిను, బట్ ఒకవేళ సీక్వెల్ వస్తే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళిద్దరిని పెట్టి రన్ చేస్తారు, లేకపోతే కొత్త వాళ్ళని ఏమన్నా తీసుకుంటారని అసలు ప్లాన్ ఉంది? ఎవరెవరు మన ఎవడే సుబ్రహ్మణ్యం ఇంటర్వెల్లో ఒక సంఘటన జరుగుతుంది, దానివల్ల సీక్వెల్ అవ్వదన్నమాట. నాగేశ్వర్ గారు సార్, అంటే నాగేశ్వర్ గారు ప్రీక్వెల్ రాజ్ అంటే ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక లైన్ గుర్తొస్తుందండి, నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి. అంటే ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఏదైనా ఒక లైన్ అడాప్ట్ చేసుకోవాలంటే అసలు మొత్తం సినిమా స్టోరీ ఆ ఒక్క లైన్లో కనిపిస్తుంది. నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయన్నది. మీ లైఫ్ స్టైల్ కూడా ఆ లైన్ అడాప్టేషన్ లాగా అనిపిస్తుంది, మీ థింకింగ్ కానీ మీ ఐ థింక్. అంటే యా సినిమా తర్వాత డెఫినెట్లీ చాలా ఫిలాసఫీ, నాకు తెలియని ఫిలాసఫీ పెట్టి రాస్తుంటానేమో ఆ టైంలో ఇమ్మెచ్యూర్గా. బట్ అది ఒక చిన్న బైబిల్ లాగా అవుతుంది. ఎప్పుడన్నా నాకు ఏదైనా డౌట్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే మనమే చెప్పాం కదా ఇది, ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆలోచిద్దామని అనిపిస్తుంది. సో ఈవెన్ భగవద్గీత శ్లోకం చాలా పాపులర్గా భగవద్గీత శ్లోకం, కానీ మనం ఎక్కువ ఆలోచించాం అదే ఫలితం ఆశించకుండా పనిచేయడం అనేది. సో అండ్ అది కృష్ణరాజు గారు చెప్పడం, అది ఎప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా నడుస్తుంటుంది. అంటే కృష్ణరాజు గారి కెరియర్లో చాలా సినిమాలు చేశారు కానీ ఎవడే సుబ్రహ్మణ్యం పాత్ర చాలా తక్కువ టైం కనిపించినా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనిపించింది. ఆయనకి బెస్ట్ లైన్స్ ఉన్నాయి సినిమాలో కూడా, బెస్ట్ ఫిలాసఫీ, బెస్ట్ లైన్స్ ఉంటాయి ఆయనకి. అంటే మీ మూవీస్లో అంటే సెకండ్ మూవీ, థర్డ్ మూవీలో విజయ్ దేవరకొండ కనిపిస్తూ ఉన్నారు. ఏదో నానితో ఎప్పుడు మళ్ళీ నాని ఎప్పుడు ఉండొచ్చు, నాని ఎందుకు కనిపించట్లేదు? అంటే అనుకున్నాం 1-2 సార్లు, బట్ వర్కౌట్ అవుతుంది హోప్ఫుల్లీ. ఈ సినిమా రావడానికి ముందు అంటే ఇది 2015లో వచ్చింది. 2011లో మనకి బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వచ్చినాయి. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది మీకు ఏమన్నా తీసుకున్నారా? జిందగీ నా మిలేగి దుబారా అనేది ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్, బట్ వాళ్ళు ఓవర్సీస్ అక్కడ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ చిల్ అవ్వటం, అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్. నాట్ సో మచ్ అండి. ఈ మూవీ అంటే కమింగ్ ఆఫ్ ఏజ్ టైప్ సినిమా అనుకోవచ్చు. బట్ నాకు ఇండియన్ మూవీస్ కన్నా మేబీ ఇంటూ ద వైల్డ్ అని ఒక సినిమా వచ్చింది, ఒక బుక్ ఉంటుంది, దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆ ఎరాలో. సో స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ దట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు అన్ ఎక్స్టెంట్. ఎవరికి అది రియల్ స్టోరీ, అది రియల్ స్టోరీ. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇన్స్పిరేషన్. మన దాంట్లో ట్రావెల్ ఫిల్మ్స్ ఉన్నాయి కానీ బట్ నాట్ రియలీ ద సేమ్ జానర్ అసలు. నాని ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు కొంచెం డౌన్ఫాల్ అనేది ఉంది, కమర్షియల్ సినిమాలు అనేవి కొంచెం ఫెయిల్యూర్ అవటం. సో ఆ ఓపెన్ మైండెడ్తో ఉండటం వల్ల కూడా ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారని అనుకోవచ్చా మీరు చెప్పడం, స్టోరీ కానీ?
డెఫినెట్లీ ఐ థింక్ బట్ నాని ఈజ్ కన్సిస్టెంట్లీ కొత్త సినిమాలే పిక్ చేసుకుంటారు, కొత్త సబ్జెక్ట్స్, కొత్త డైరెక్టర్స్. సో ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అనిపిస్తుంది. హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. కలిగి తర్వాత మీరు చాలా టైం తీసుకున్నారు. ఎందుకు అంటే ఏదైనా ఒక చిన్న సినిమా ఏదైనా చేయొచ్చు కదా, చిన్న అంటే డైరెక్టర్స్ ఎవరైనా కొద్దిగా ఖాళీ టైం ఉంటే వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి చేస్తుంటారు కదా, మీరెందుకు అలా ఖాళీ ఉండిపోయారు? అంటే కల్కినే ఒక పెద్ద డ్రీమ్, అది ఒకసారి అయిపోయింది. కొంచెం టైం అవుట్ తీసుకొని రికవర్ అవ్వాలి దాని నుంచి. ఏదో స్క్రిప్ట్స్ లాగా డెవలప్ చేస్తున్నా, బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ షూట్ చేసేంత టైం కూడా లేదేమో. సో అండ్ ఆల్సో కల్కి 2 చాలా వర్క్ ఉంటుంది డెవలప్ చేయడానికి. ప్రొడ్యూసర్గా ఇప్పుడు అంటే జాతిరత్నాలు సక్సెస్ కొట్టారు, ఇప్పుడు జాతిరత్నాలు కూడా 2 చేస్తా అంటున్నారు. అది కూడా ఎప్పుడు మరి అది కూడా డిలే అవుతుంది కదా సార్? దానికి ఏం డేట్ లేదు, దానికి జస్ట్ ఇంకా అది జస్ట్ అవ్వాలంతే. మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, మన కర్మ అంటూ మళ్ళీ డిలీట్ చేశారు. ఏంటి, దేనిపైన ఎవరిపైన సార్? అది నేనేం డిలీట్ చేయలేను, ఉంచారా? అలానే ఉంది. 1 hour తర్వాత 1 day తర్వాత పోతుంది అది. 1 day తర్వాత ఎందుకు సార్? అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి? లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తాం అంటున్నా అంతే. అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నా అంటే దానిపైన మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఆ 400 ఎకరాలు సేవ్ చేస్తే మీకే, మీ ఇష్టం, మీకు ఏదైనా చెప్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా కోర్టు కావాలంటే అది ఇస్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది. సో ఇక్కడ మీకు అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా. అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్క్లు, మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్, మేబీ Tier 2 cities అనుకోవచ్చు. ఐ డోంట్ నో, నాకు తెలియదండి. నేను ఇప్పుడు పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ థింక్ ఒక 400 ఎకరాల చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది. నాగేశ్వర్ గారు సార్, ఇక్కడ సార్ అంటే మీరు కల్కితో అంటే 1000 కోట్లు వసూలు చేశారు. దానికి ముందు సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయినాయి, అన్నీ అంటే కమర్షియల్గా హ్యూజ్ సక్సెస్లు కదా. బట్ మీరు చూస్తే మాత్రం ఎప్పుడు కూడా అంటే మీరు ఉండే అటైర్ కానీ, మీరు వాడే కార్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మీరు చేసే సినిమాలకేను మీరు ఉండే లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అంటే ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో మీ లైఫ్కి అడాప్ట్ చేసుకున్నారా, లేకపోతే ఎందుకు అంత డిఫరెంట్ లైఫ్ స్టైల్ అంటారు మీరు? ఏం లేదండి, అంటే సమ్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్, సమ్ అమౌంట్ ఆఫ్ లేజినెస్ అనుకోవచ్చు అంతే. ఆ 2 కలిపి ఉంటే అలా ఉంది. అండ్ ఐ డోంట్ లైక్ టు వేస్ట్ థింగ్స్, అంటే ఊరికే ఎక్కువ తీసుకొని వాడకుండా పెట్టుకోవడం. ఇందాక మేకింగ్ వీడియోలో కూడా అక్కడ ప్రియాంక గారు చెప్తున్నారు 3 days అసలు కెమెరానే తీయలేదు మేము అని చెప్పేసి. అంటే ఇలాంటి అంటే డిఫికల్ట్ స్క్రిప్ట్ ఫస్ట్ సినిమాకే రాసుకోవడం అనేది కొంచెం అంటే కొంచెం హార్డ్ జాబ్ కదా. సో అనుకుని రాసుకున్నారా లేదంటే? లేదు, డెఫినెట్లీ అనుకునే రాసుకున్నాము. అండ్ అదే చెప్తున్నా కదా, ఒక చిన్న సైజ్ ఇమ్మెచ్యూరిటీ లేకపోతే అలాంటి సినిమా తీయలేమంటాను. ఇట్ వాజ్ బికాస్ ప్రాక్టికల్గా కూర్చొని అందరూ ఒక MBAలు కూర్చొని ఒక ప్లాన్ వేస్తే దిస్ వోంట్ బి పాసిబుల్, ఎస్పెషలీ మేము చేసిన బడ్జెట్కి. సార్ నాగి గారు, ఎస్ సార్, ఈ 10 years చాలా మారాయి. మీరు అప్పుడు ఫస్ట్ మూవీ డైరెక్టర్, ఇప్పుడు కల్కి లాంటి పెద్ద ప్రాజెక్ట్ డైరెక్టర్. మీరు ఈ 10 years ఎంత ఎదిగినా మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఒక స్టార్ డైరెక్టర్ అయినా కానీ ఇంకా మీరు ఆ సింప్లిసిటీ ఇంతకుముందు అడిగినట్టు ఆ సింప్లిసిటీ ఎలా కంటిన్యూ చేయగలుగుతారు అన్నారు. నేను అదే లేజినెస్ మీట్స్ కంఫర్ట్ అని చెప్పాను. బట్ నెక్స్ట్ టైం నుంచి ఐ థాట్ ఐ వేర్ ఏదో ఒక కళ్ళజోడు వేసుకొని వస్తాను అనుకుంటాను, ఒక షేడ్స్ వేసుకొని వస్తే కొంచెం. అలాగండి, ఫస్ట్ మూవీలో కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు, ప్రభాస్ గారు. ఇద్దరి మధ్యలో మీరు చూసిన సిమిలారిటీస్ ఏంటి? చాలా, అంటే కృష్ణరాజ్ గారు ఆల్మోస్ట్ లైక్ ఒక టీచర్ ఫిగర్ లాగా నాకు ఫస్ట్ సినిమా. సో ఆయన కథ చెప్పాలని వెళ్ళినా, ఆయన కాస్ట్యూమ్ ట్రయల్స్ దగ్గరికి వెళ్ళినా, లిటరలీ ఇంకా నేను పెద్ద చెప్పేదేం లేదు, ఒకటేదో చెప్పి ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఆ సినిమాలో అలా చేశాను, ఇలా చేస్తే బాగుంటుందని ఆయన లుక్ ఆయనే డిజైన్ చేసుకున్నారు. అండ్ సో సిమిలారిటీస్ అంటే ప్రభాస్ గారితో మోర్ ఫ్రెండ్లీ ఉండే. సో ఇట్స్ వేరే ఈక్వేషన్, ఆల్మోస్ట్ ఈయన ఒక ఫాదర్ ఫిగర్ జోన్లో ఉండే. బట్ వన్ సిమిలారిటీ ఏంటంటే 2 రోజులు షూట్ చేసాం అనుకుంటా సార్ తోటి, అండ్ 2 రోజులు ఆయన యూనిట్కి ఫుడ్ పెట్టారు బేసిక్లీ. సో అది చాలా సిమిలర్ ఏమో. అలాగండి, కృష్ణరాజు గారికి ఉన్న ఇమేజ్ వేరు, రెబల్ స్టార్ ఆయన ఇమేజ్ వేరు. ఆ ఇమేజ్ ఉన్న ఆయన్ని మీరు అలాంటి శాంత స్వరూపంలో అలాంటి క్యారెక్టర్కి ప్రత్యేకంగా ఆయన్నే తీసుకోవటమే తెలీదండి, అంటే అప్పుడు చాలా
అనిపించింది ఆయన ఉంటే బాగుంటుందని. ఆయన ఒక సినిమా చేశారు, అవతారం అని ఒక సినిమా చేశారు, దాంట్లో ఒక లుక్ ఉంటుంది, అది బాగుండే అనిపించింది. అండ్ ఎందుకో ఒక పెద్ద మనిషి ఇలాంటి మాటలు చెప్పాలంటే ఎవరికో ఒక అర్హత ఉండాలి, అది ఎందుకో ఆయనకు ఉంది అనిపించింది ఆ టైంలో. సార్ 3650 రోజులు అయితే మా కళ్ళ ముందు మేము రాజమౌళి గారిని, సుకుమార్ గారిని, బోయపాటి సీన్ గారిని వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు వీళ్ళు పెద్ద డైరెక్టర్స్ అనే ఒక స్టాంప్తోనే వచ్చారు, అలానే స్టార్ట్ అయ్యారు. కానీ మిమ్మల్ని చూసినప్పుడు ఎప్పుడు కూడా మాకు అలా అనిపించలేదు. బట్ మీరు ఇప్పుడు ఆ రేంజ్ ఆఫ్ డైరెక్టర్స్లోనే ఉన్నారు. నిజంగా ఎదగటం అంటే ఈ రేంజ్ ఎదగటం అనేది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది సార్. మేమంటే మిమ్మల్ని చూసినప్పుడు అయితే మాత్రం పర్టికులర్గా మొన్ననే కదా జరిగింది ఎవడే సుబ్రహ్మణ్యం అనే ఫీలింగ్ మా అందరికీ ఉంది. అంటే మేము ఇక్కడ ప్రెస్ మీట్లకు వచ్చి చూసాం కాబట్టి. నెక్స్ట్ ప్రెస్ మీట్ కళ్ళజోడు డెఫినెట్ లేదు, ఇప్పుడు తీస్తే కనుక ఎవడే సుబ్రహ్మణ్యంకి ఏ రేంజ్ బడ్జెట్ ఉంటుంది సార్? నాకు తెలిసి ఇది వైజయంతి మూవీస్ కాదు, స్వప్న సినిమానే ఫస్ట్ నుంచి కూడా. తర్వాత మీరు వైజయంతికి వెళ్ళిపోయారు, అంటే ఇంక మీరు కెపాసిటీ, మీ క్యాపబిలిటీ తెలిసిపోయి దత్ గారు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోయారు మహానటి అండ్ కల్కి దగ్గరికి. ఫస్ట్ అయితే ఇది చాలా లో బడ్జెట్లోనే చేసుకున్నారు కదా సార్. ఇప్పుడైతే ఆ బడ్జెట్ ఏ రేంజ్కి వెళ్తుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న నానికి, ఇప్పుడున్న విజయ్కి అయితే ఆబ్వియస్లీ చాలా పెద్దగా అవుతుంది సినిమా. అండ్ మేబీ మీరు చేస్తారు సార్ వాళ్ళతోనే ఇప్పుడు అంటే మళ్ళీ మీరు ఫ్రెష్ డైరెక్టర్ అయితే? అంటే వాళ్ళు చేయాలి నాతో, నేను ఫ్రెష్ డైరెక్టర్ అవుతాను. వాళ్ళు ఆల్రెడీ 10 years వర్త్ ఆఫ్ మూవీస్ చేస్తుంటారు కదా. లైక్ విజయ్ ఒక 10 సినిమాలు చేశారు, నాని ఒక 20 సినిమాలు చేశారు. సో అంటే ఆ టైంలో కరెక్ట్గా సెట్ అయింది అంతే. చాలా లో బడ్జెట్ కానీ అందరూ ఇంకా ఫ్రెండ్లీగా చేసుకున్నాము, ఇంకా ఫేవర్స్ అడిగి చేసుకున్నాం. ఏదో ఒక రకంగా ఒక చిన్న ఇంట్లో ఫంక్షన్ ఎలా ఉంటుందో అలా చేసాం సినిమా. సో దానికి కల్కి కంప్లీట్. ఇప్పుడు ఆలోచిస్తే నిజంగా ఆ రోజున ఉన్న ఒక ఆ చైల్డిష్నెస్, కొంచెం అందరూ కూడా కలిసి సరదాగా చేసుకుందాం అనే ఒక మైండ్ సెట్ని ఈ రోజున్న కమర్షియాలిటీకి మనం కనుక ఆలోచిస్తే అసలు చేయగలం అసలు ఇట్లాంటి సినిమా? ఇప్పుడు ఈ టైంలో ఒక కొత్త డైరెక్టర్ వస్తే మీలాగా కొత్త చేస్తున్నారు కూడా, నాకు తెలిసి ఇప్పుడు కూడా చేస్తున్నారు డెఫినెట్లీ. ఐ థింక్ ద టెక్నాలజీ ఇంకా కంఫర్టబుల్ అయింది. అప్పుడు ఒక రెడ్ కెమెరా ఇది పెద్దగా తీసుకెళ్ళి రెంట్లు ఆ గోల, ఇప్పుడు మనకి మేబీ క్వార్టర్ ద కాస్ట్లో డబుల్ ద క్వాలిటీలో కెమెరాలు దొరుకుతున్నాయి. సో హ్యాపీగా చేస్తున్నారు కూడా. సార్ మీరు మహానటితోటి అశ్విన్ ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశాడు బయోపిక్స్ తీయటానికి అనేటువంటిది సెట్ అయింది. దట్ టు దట్ ఎక్స్టెంట్ దట్ వాజ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. కానీ తర్వాత వచ్చిన బయోపిక్స్ చాలా వరకు సక్సెస్ కాలేకపోతానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? హౌ టు హ్యాండిల్ ద బయోపిక్స్ అనేటువంటి దాని మీద మీకున్నటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటి? ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ ఫార్ములా ఆర్ థియరీ టు మేక్ ద బయోపిక్స్? నాకు అంటే తెలియదు సార్. నాకు అనిపిస్తుంది ఏంటంటే అట్లీస్ట్ సావిత్రి గారి సినిమా మహానటి తీసేటప్పుడు ఇట్ వాస్ ప్యూర్లీ ఐ వాజ్ in love with Savitri Garu's character, fully her story, her journey, ups, downs, everything was so interesting for me. And I wanted to tell the story to somebody who never heard of Savitri Garu. So these are my two, ఈ రెండు అనుకుని తీసాను సినిమా. అసలు వారికి నాకు అల్ట్రా లవ్ ఉంది, కానీ అసలు ఎవడో కూడా తెలియనోడికి నేను సినిమా తీయాలంటే ఎలా తీస్తానని తీసాను. కిరణ్ ప్రభు గారి ఇది రాసినటువంటి టాక్ షోని ఇన్స్పిరేషన్ అని. టు వాట్ ఎక్స్టెంట్ యూ హావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ దట్? ఆయన పాడ్కాస్ట్ లాగా ఒకటి చేశారు, ఒక ఆల్మోస్ట్ 5.5-6 hours. చాలా ఇన్ఫర్మేషన్, చాలా ఇన్స్పైరింగ్. అదే చాలాసార్లు చెప్పాను కూడా ఆయన గురించి. ఆయన ఓన్లీ సావిత్రి గారి గురించి కాదు, యాక్చువల్లీ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఆయన పాడ్కాస్ట్లు చేస్తారు. అండ్ ఇట్స్ సో ఇన్ఫర్మేటివ్ అండ్ ఐ థింక్ ఒక ట్రెజర్ ఆయన చేసే పని యాక్చువల్లీ. సార్ ఇప్పుడున్న ఆడియన్స్కి మహానటి కల్కి డైరెక్టరు ఎవడే సుబ్రహ్మణ్యం చేశారని చెప్పడం కోసం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారా? ఆ టైంలో చూడని వాళ్ళు అండ్ ఆ టైంలో చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి చూపించాలనుకునే వాళ్ళకి తీస్తున్నాం మెయిన్లీ. ఐ ఫీల్ ఎవడే సుబ్రహ్మణ్యం ఒక 100 మందికి చేరాలనుకుంటే ఐ ఫీల్ మేబీ ఇట్ రీచ్డ్ ఓన్లీ 50-60 people. ఆ మిగతా 40 వాళ్ళు చూడాలనిపిస్తుంది. I'm a fan of Evade Subramaniam. Closely followed all your promotional campaign also. Your journals, మొత్తం crew గురించి చెప్తా, your announcement videos, everything. So what I felt watching movie was ఒక raw and innocence ఉంటుంది both of them లో, Nani and Vijay లో, and obviously in your making also.
సో రైట్ నో ఉన్న కరెంట్ జెన్ స్టార్స్లో హూ డూ యూ థింక్ కెన్ ఫిల్ ఇన్ ద రోల్స్ ఆఫ్ సుబ్బు అండ్ రిషి విత్ దట్ సేమ్ ఇన్నోసెన్స్? ఆలోచించి చెప్పాల్సిన క్వశ్చన్ అంత తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు I don't know. You have any suggestions? Who's Nani now who was 10 years ago? Maybe people who are close to Naveen or something like this. Right. Yeah, Naveen also would be good. ఇంకెవరున్నారు ఆ జోన్లో లైక్ వెరీ వర్సటైల్, who can make you laugh and make you cry? Naveen is a good option for sure. సిద్ధూ's also good. సిద్ధు మోర్ నవ్వు అనిపిస్తుంది దాని ఏడుపు, బట్ మేబీ ఏడుపు కూడా ఏడిపిస్తాడు అనుకుంటా. బట్ యా అంతే ఇవాళ. హూజ్ విజయ్? బట్ విజయ్ ఎవరు ఉంటారు? లేదు. విజయ్ ఈజ్ లైక్ సంబడి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిలబస్ ఉండాలి. మేబీ మోర్ రియలిస్టిక్గా సమ్ అవుట్ ఆఫ్ సిలబస్ క్యాండిడేట్ ఉండాలి విజయ్ క్యారెక్టర్కి. యా, అండ్ ఆల్సో అశ్విన్ గారు. Yeah, also, obviously 3 movies చేశారు 10 yearsలో. You did only in Swapna Cinema and Vajanti. Do you ever think of doing movie outside this comfort zone? టైం దొరకలే బేసిక్లీ. whatever the stories or the scripts are, no, they just take so much time and effort that there's no time to think of anything. Do you feel outside. these banners are your comfort zone? First thing, there's a comfort zone, but there's also like a responsibility, kada. So there's like one when you work with people who trust you, you're more responsible, I feel. all the best. అశ్విన్ గారు, నార్మల్గా అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎవడే సుబ్రహ్మణ్యం, యువర్ అబ్సల్యూట్లీ ఏ నాన్ ఎంటిటీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఫర్ ఎస్ డైరెక్టరల్ సెనరియో ఇస్ కన్సర్న్డ్. పిచ్చింగ్ ఏ స్టోరీ టు ఏ కైండ్ ఆఫ్ పర్సన్, స్వప్న గారు కానీ ప్రియాంక గారు కానీ, ఇట్ వాజ్ నాట్ సో ఈజీ. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అండి? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్ స్ట్రెచ్? హౌ డిడ్ టేక్ ప్లేస్? The pitch, అదే I think maybe almost 1 year or 6 to 8 months before ఎవడే ముందు ఒక వేరే స్క్రిప్ట్ తోటి వెళ్ళాను యాక్చువల్లీ. I had gone to Priyanka. It didn't work out. Then I went with another script to Swapna at some point. I was doing rounds very production houses with those scripts. So that's how I got to know them or got in touch with them regarding the other scripts which didn't take off. Appudu edo second half ani the script wasn't sorted or something. So those didn't take off, but somehow later ee script undi ani telusukunnappudu they were more interested in this. So this, what did really hooked them when this story was narrated? అది వాళ్ళనే అడగాలి యాక్చువల్లీ. At least you must have అంటే వాళ్ళు, ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ స్వప్నక has said in lots of interviews. అంటే they had no intention of producing anything ఆ టైంలో. Uncle also didn't feel like producing anything at that point of time. అండ్ కంప్లీట్ నాన్ ఎంటిటీ తోటి ప్రొడ్యూస్ చేయడం అనేది వాజ్ నాట్ ఆన్ ద కార్డ్స్. అట్లీస్ట్ ఒక స్టార్ మూవీ ఏదో మౌంట్ చేద్దాం అనుకున్నారేమో. బట్ ఐ థింక్ ఆఫ్టర్ దే హర్డ్ ద నరేషన్, ఐ థింక్ she always says that she felt like there was one, freshness or one sunrise laga anpichindi ani chaala saalu chepparu. So something they felt and they believed in it. So adi ఓకే. ఇప్పుడు కల్కి డైరెక్ట్ చేసిన నాగశ్విన్ని ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్ట్ చేసిన నాగశ్విన్ మీద కామెంట్ చేయమంటే ఏం చేస్తాడు సార్? ఏమో ఏం చెప్తాడు, హాయ్ ఏమైంది కొంచెం జుట్టు తెల్లగైనట్టుంది అంటాడు. అండ్ దత్ గారు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు మీరు ఈ ఫిల్మ్ని ప్లానింగ్లో ఉన్నప్పుడు కానీ? హౌ డిడ్ హీ సపోర్ట్ ద ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ సార్ ఎవడే సార్? ఎవడే వాజ్ ఫుల్లీ ఆన్ స్వప్న అండ్ ప్రియాంక సార్. అంటే మీరు ఎప్పుడు దత్ గారికి కథ చెప్పడం ఏమవలేదు, ఎప్పుడు జరగలేదు? దిస్ వాజ్ ప్యూర్లీ దేర్ ప్రాజెక్ట్. ఓకే. అండ్ రీయూనియన్ గురించి చెప్పండి. హౌ డిడ్ ఇట్ గో రియల్లీ? ఇట్ వాజ్ నైస్. జస్ట్ సినిమా ప్లే చేసాము, అందరు చూసాము. ఎవరికన్నా ఏదైనా మెమరీ ఉంటే పాజ్ చేసి ఆ మెమరీ గురించి మాట్లాడుకొని కంటిన్యూ చేసాం సినిమా, అంతే. అంతే. షూటింగ్ అన్నది చూడడానికే చాలా స్ట్రెన్యూస్గా ఉంటుంది సినిమా. వీళ్ళందరూ ఈ కొండలన్నీ ఎలా ఎక్కారా బాబు అసలు. యూ ఫీల్ దట్ లేబర్ ఈవెన్ యాజ్ అన్ ఆడియన్స్. మీరే అసలు హౌ డిడ్ ఇట్ క్యారీ
ఆల్ దట్ లైటింగ్లు పట్టుకోవడం అవన్నీ. అండ్ ఐ నో మచ్ ఆఫ్ ద థింగ్ దట్ వెంట్ ఆన్. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దోస్ డేస్? అంటే టు బీ ఆనెస్ట్, అందరు క్రూకి కొండల్లో షూట్ చేస్తున్నామంటే వాళ్ళకి మైండ్లో స్విట్జర్లాండ్, మనాలి అన్నీ గుర్తుకొచ్చాయి. సో దే కేమ్. నేపాల్లో వెన్ వీ స్టార్టెడ్ ట్రెక్కింగ్, దే రియలైజ్డ్ ఇట్ వాజ్ యాక్చువల్ ట్రెక్కింగ్. దెర్ ఇస్ నో లగ్జరీ హోటల్స్ ఆర్ హీటర్స్, అంత కంఫర్ట్స్ లేవు. దిస్ వాజ్ 10 years ago నేపాల్ ఆల్సో. సో ఇంకా ఒకసారి అక్కడ ఆ ఫ్లైట్ దిగి ఆ కొండలోకి ఎక్కిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేం కదా. సో ఇంకా దే వాజ్ నో ఛాన్స్ ఆఫ్. మోర్ ఇంపార్టెంట్లీ, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా నాని చాలా పెద్ద సూపర్ స్టార్, ఈయన ఒక పెద్ద సూపర్ స్టారు, మీరు ఒక పెద్ద సూపర్ స్టార్, అందరూ సూపర్ స్టార్లు వచ్చారు ఈ సినిమా నుంచి. కానీ మీరు నాన్ ఎంటిటీ బాగుంది నాకు ఇంకా. అది హౌ కుడ్ యూ లాస్ట్ ఇట్? యూ లాస్ట్ ఇట్. అసలు ఆ దూద్ కాశీ అనే కాన్సెప్ట్ ఎట్లాగ మీకంటే వర్ యూ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎనీ? అవును, అంటే ఇట్స్ రైటింగ్ ప్రాసెస్లోనే ఒకటి అయింది సార్. 2-3 పేర్లు ఉండేదాని ముందు. ఫైనలీ దూద్ కాశీ అనేది ఒకటి వచ్చింది స్క్రిప్ట్ రైటింగ్లో. ఎలా వచ్చిందంటే కాంట్ బి ఫుల్లీ షూర్, అంటే ఇంకేదో ఒక సమ్ ఇమేజ్ ఆఫ్ వన్ పాల సముద్రం ఏదో అలా అక్కడెక్కడి నుంచో దూద్ వచ్చి కాశీ వచ్చి ఏదో వచ్చింది. డిస్క్రైబ్ యువర్ ఇన్వెన్షన్? యా, ఇట్ వాజ్. ఓకే, అంతే. ఇట్ వాజ్ ఇన్వెన్షన్. ఎలా వచ్చిందంటే అంత క్లియర్గా గుర్తులేదు, బట్ యా. ఇప్పుడు చాలామంది మీ సినిమా వచ్చిన తర్వాత దూద్ కాశీ వెళ్దాం అనుకున్నారు, కానీ ఎక్కడ ఉందో తెలియదు ఎవరికి. కాకపోతే ఇట్ వాజ్ నాట్ రియల్లీ లొకేటెడ్ ఆన్ ది మ్యాప్ ఆఫ్ ద కంట్రీ. కరెక్ట్ లేదు. తర్వాత వీళ్ళిద్దరిని ఎలా సెలెక్ట్ చేశారండి, నాన్నగారిని? అండ్ హౌ డిడ్, అంటే బిగినింగ్ కథ అంటే నాని గారు సెలెక్టెడ్ మీ అనుకోవచ్చు. మీ అండ్ విజయ్ యూస్ టు వర్క్ టుగెదర్ ఫర్ a lot of ads and films. We were friends before also. Okay. Life is Beautiful nunchi. So anyway, we were friends and I really liked him and he fit Rishi perfectly. Okay. నాగేశ్వన్ గారు ఇక్కడ. హాయ్. మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎక్కువ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించినవే ఉంటాయి ఫోటోలు. అంటే ఏంటి, మీరు పొల్యూషన్కి వ్యతిరేకంగా కొంచెం ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అంటే ఈ ప్రాజెక్ట్కి అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ గురించి ఏమైనా చెప్తారేమో అనుకున్నారు, కానీ కల్కి వైపు వచ్చారు. నెక్స్ట్ పార్ట్ 2లో ఏమైనా ఉంటుందా? ఒక రకంగా అంటే కల్కిలో ఇప్పుడు డిస్టోపియన్ అని చెప్పి మనం అంతా ప్రపంచాన్ని నాశనం చేసామనేది ఒక రకంగా పొల్యూషన్, ఓవర్ కన్జంప్షన్ వల్లే. సో సార్ట్ ఆఫ్ కనెక్టెడ్ బట్ నాట్, అంటే జస్ట్ సంథింగ్ దట్స్ ఆన్ మై మైండ్. ఐ థింక్ ఎక్కువ నౌ దట్ ఐమ్ ఎ ఫాదర్ ఐమ్ మోర్ కాన్షియస్ ఇప్పుడు దట్ వాట్ ఆర్ వి రియలీ లీవింగ్ బిహైండ్, ఏం చేసుకుంటాం అనేది. సో దట్స్ వాట్. 50 years ఆఫ్ లాంగెస్ట్ కెరీర్ కలిగిన వైజయంతి మూవీస్, ఎంతలో లెజెండరీ డైరెక్టర్స్, యాక్టర్స్ వర్క్ చేసినటువంటి బ్యానర్ అది. నౌ యు ఆర్ హెడింగ్ అండ్ యు ఆర్ నౌ ద ప్రిన్సిపల్ పర్సన్ ఓవర్ దేర్ ఇన్ దట్ బ్యానర్. యు ఆర్ ద డైరెక్టర్. హౌ యు ఆర్ ఫీలింగ్ టు హ్యాండిల్ సచ్ ఎ బిగ్ బ్యానర్? అండ్ నేనేం హ్యాండిల్ చేయట్లేదండి, ఐఎమ్ ఓన్లీ ద డైరెక్టర్. ఐ హ్యాండిల్ ద ప్రాజెక్ట్స్. Yes, you are the director of the golden I handle the projects whichever it is and it's golden jubilee year director మీరు. That is how you are feeling. That's what I'm saying. It's very, అంటే కల్కి రిలీజ్ అయ్యే ముందు డెఫినెట్లీ దెర్ ఇస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్, రెస్పాన్సిబిలిటీ దట్ యూ ఫీల్ కదా. ఇంత భారీ పిక్చర్, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్, ఇన్ని డ్రీమ్స్ అనేది. సో నౌ ఐమ్ జస్ట్ ఫీలింగ్ హ్యాపీ దట్ వీ అచీవ్డ్ సంథింగ్, క్రియేటెడ్ వన్ ల్యాండ్ మార్క్ అండ్ వీ కెన్ ఓన్లీ డూ బెటర్. అని నాగేశ్వర్ గారు. రాజేష్ హాయ్ అండి. అశ్విన్. సో ఈ సినిమాలో ఇంకో కాస్టింగ్ కొంచెం ఆశ్చర్యపరిచింది, రాజేష్ వివేక్ ఉపాధ్యాయది. సో ఆయన ఆ రోల్కి, ఆయన ఆ పెంబా క్యారెక్టర్కి ఆయన తీసుకోవడం అనేది, అంటే వాజ్ హీ ద ఫస్ట్ చాయిస్? ఐ థింక్ సో. ఐ థింక్ యాక్చువల్లీ ఒరిజినల్గా టీను ఆనంద్ అనుకున్నట్టున్నా ఆ టైంలో, బట్ రాజేష్ ఉపాధ్యాయ్ అనేది ఆ టైంలో వీ డింట్ ఈవెన్ థింక్ దట్ ఒక హిందీ యాక్టర్ హూ వీ కుడ్ అప్రోచ్ అండ్ దే విల్ కమ్ అనే థాట్ ప్రాసెస్ కూడా లేదు, సో యంగ్ అనేది. సో బట్ హీ వాజ్ ద వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ బెస్ట్ చాయిసెస్ ఇన్ ద ఫిల్మ్. నాగేశ్వన్ గారు. టు ఆఫ్టర్ వాచింగ్ హిమ్ ఇన్ స్వదేశ్. ఆఫ్టర్ స్వదేశ్ he was amazing in this. He was so good in this movie. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్తో చేసిన మ్యూజిక్కి, అంటే రతన్ మీద కంప్లైంట్స్ ఇవ్వకుండా ఉన్న ఏకైక డైరెక్టర్ మీరే అనుకుంటున్నా.
రతన్తో 2 సినిమాలు కూడా చేశాను. అందుకని ఆయన మీద కంప్లైంట్స్ ఇవ్వకుండా ఉన్న డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీరు. హీస్ అ సూపర్ టాలెంటెడ్ గై. యూ జస్ట్ హ్యావ్ టు వర్క్ అరౌండ్ హిమ్ అంతే. నాగేశ్వర్ గారు, నా పేరు రాజా అండి. హాయ్ అండి. హాయ్. ఐడియం నుంచి. హాయ్ సార్, ఇప్పుడు మూవీ రీ రిలీజ్ అంటే వచ్చేదంతా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ వస్తుంటారు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ కూడా సుబ్బులాగా బతకమని ఒక ఫోర్స్ చేస్తుంటారు. లైఫ్లో అచీవ్మెంట్, ఒక సక్సెస్, ఒక రన్ను ఇలా వెళ్ళమని చెప్పేసి. బట్ ఈ సినిమా చూడడానికి వస్తే అందరికీ గుర్తుండిపోయేది రిషి క్యారెక్టర్. రిషిలాగా బతకాలని చాలామందికి ఉంటుంది. బట్ ఇప్పుడున్న సమాజంలో రిషిలాగా ఎవరు బతకలేరు, సుబ్బులాగా బతకాల్సి వస్తుంది. సక్సెస్ ఉంటేనే ఇక్కడ విలువ, ఆ రన్ ఉంటేనే, ఆ కసి ఉంటేనే. అంటే తనని తాను వదిలేసి తన గురించి తాను అన్వేషించుకోవడం వదిలేసి ఏదో ఒకటి సక్సెస్ కొట్టిన మనిషికి ఇక్కడ విలువ. సో ఇప్పుడు ఈ సినిమాని చూడడానికి వస్తున్న యంగ్ జనరేషన్కి మీరు ఒక కాల్ ఇస్తే ఎలాంటి మూడ్తో ఈ సినిమా చూడమంటారు రీ రిలీజ్లో కొత్త జనరేషన్కి? అంటే ఈ మూవీ ఎవరు చూస్తే వాళ్ళకి ఒకటి దిల్ టేక్ బ్యాక్ సంథింగ్ న్యూ విత్ దెమ్. వాళ్ళకి ఏమనిపిస్తుందో అది తీసుకెళ్తారు. ఇప్పుడు నేను ఏదైనా స్పెసిఫిక్ చెప్తే అది తీసుకెళ్ళాలని కాదు. యూ కెన్ ఆల్సో ఇప్పుడు సుబ్బులో రిషితనం వస్తుంది ఎండింగ్లో. సో దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ డోంట్ థింక్ రిషి ఈజ్ పర్ఫెక్ట్, ఐ డోంట్ థింక్ సుబ్బు ఈజ్ పర్ఫెక్ట్. దర్ ఇస్ అన్ మిడిల్ పాత్. అందరిలో ఒక 2 యాంగిల్స్ ఉంటాయి, 2 ఫేసెస్ ఉంటాయి. అండ్ హౌ యూ స్టిల్ మేనేజ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్ అనేది ఐ ఫీల్ ఇస్ వాట్ ద ఫైనల్ థింగ్ ఇన్ ద మూవీ ఇస్. రకరకాలుగా కూడా అనుకోవచ్చు. మేబీ ఆ బైక్ వేసుకొని వెళ్ళిపోయాడేమో దూత్కాశి, మళ్ళీ ఎవరు తెలియదు ఎండింగ్లో. బట్ యూ కెన్ ఇంటర్ప్రెట్ ఇట్ హౌ ఎవర్ యూ వాంట్ బేస్డ్ ఆన్ యువర్ మెంటల్ సిచ్యువేషన్ అట్ దట్ పాయింట్ వెన్ యూర్ సీయింగ్ ద మూవీ. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, ఈ సినిమాకు సంబంధం లేదు. రేపు అంటే మీరు కల్కి తీశారు, సైన్స్ ఫిక్షన్ గురించి మీరు సినిమా తీయడం వల్ల చాలామంది మీద ఆ ఇంపాక్ట్ ఉంది. మీరు ఒక మాట చెప్తే అది చాలామందికి రీచ్ అవుద్ది. రేపు మార్నింగ్ సునీత విలియమ్స్ గారు రేపు భూమి మీదకి రాబోతున్నారు అన్నమాట. సో ఒక 9 నెలల పాటు ఒక మహిళ ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఆమె గురించి మీ మాటల్లో వినాలని సార్. అంటే ఐ థింక్ నేను మా సన్ ఇద్దరు చాలా వెయిట్ చేస్తున్నాం. వీ బిన్ ఫాలోయింగ్ ఐఎమ్ ఆడియల్. అండ్ అంటే హిస్టరీలో ఐ థింక్ ఐ డోంట్ నో ఇఫ్ షీఈస్ ద లాంగెస్ట్, అంటే స్పేస్లో లాంగెస్ట్ స్పెండ్ చేసిన మహిళ డెఫినెట్లీ ఐ థింక్. బట్ హ్యూమన్ కూడా తెలీదు, మనిషి కూడా లాంగెస్ట్ అట్ అ స్ట్రెచ్ స్పెండ్ చేసింది ఆమెనే తెలీదు. బట్ ఇట్స్ ఐ డోంట్ నో, ఇట్స్ మస్ట్ హ్యావ్ బీన్ చాలా స్కేరీ కూడా ఉంటుంది. బట్ ఆల్సో ఇన్ అ వే చాలా ప్రౌడ్ దట్ సంబడి ఫ్రమ్ ఆర్ ల్యాండ్, ఒక ఇండియన్ ఇస్ గాన్, షీ సర్వైవ్డ్ ఆల్ ఆఫ్ దిస్. నిన్న ఏదో వీడియోలు చూస్తుంటే షీ స్టిల్ స్మైలింగ్, షీఈస్ హ్యాపీ, షీఈస్ గోనా కమ్ బ్యాక్ and have so many stories to tell us. So just waiting to hear all of those stories. నాగి గారు ఇక్కడ సార్, మీరు ఒరిజినల్గా అయితేనేమో నాని గారి క్యారెక్టర్ లాగా నిజంగా బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. మీ థాట్ ప్రాసెస్ వచ్చేసరికి విజయ్ దేవరకొండ లాగా అనిపించారేమో ఆ సినిమాలో. మీ క్యారెక్టర్సే ఈ సినిమాలోని పెట్టారా, లేకపోతే ఏ క్యారెక్టర్కి మీరు దగ్గరగా ఉంటారు? అదే నా థాట్ ప్రాసెస్లో అందరిలో ఇద్దరు ఉంటారు. అందరిలో ఒక రిషి యాంగిల్ ఉంటుంది, ఒక సుబ్బు యాంగిల్ ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ మీ సిచ్యువేషన్ ఈ లైఫ్లో యూ చూజ్ వన్ పాత్. నువ్వు సుబ్బులాగా అయ్యి రిషిలాగా ఉండాలి అనుకుంటావు. కొంతమంది రిషిలాగా తిరుక్కుంటూ అరే నాకు సుబ్బు లాంటి కారు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. సో ఇట్స్ ఆల్వేస్ అ మిక్స్ మ్యాచ్. నోబడీ ఈజ్ సాటిస్ఫైడ్ బికాజ్ లైఫ్లో ఏది దొరికినా మీరు ఏదో సక్సెస్ అన్నారు కదా, లైక్ సక్సెస్ ఇన్ హూస్ పర్స్పెక్టివ్. ఎవరన్నా నువ్వు సక్సెస్ అంటేనే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావా అన్నది ఒక వేరే థాట్ ప్రాసెస్, వేరే సినిమా క్వశ్చన్ అది. బట్ బికాజ్ యు ఆర్ హ్యాపీ అంతే. ఇప్పుడు వేరే వాళ్ళు నువ్వు సక్సెస్ఫుల్ అని చెప్పనవసరం లేదు కదా. సో కానీ మీకు ఏది ఆ ఇద్దరు క్యారెక్టర్స్లో ఏది దగ్గరగా ఉన్నప్పుడు మీకు మీరు ఎస్ దిస్ ఈజ్ మై అంటే ఐ డెఫినెట్లీ లివ్డ్ లైక్ బోత్ అనిపిస్తుంది టు అన్ ఎక్స్టెంట్. రిషి గారి లాగా హ్యాపీగా ఎయిమ్లెస్గా తిరిగాను, సుబ్బు లాగా కూడా కొంచెం అంబిషియస్గా పనిచేశాను. సో ఐ ఫీల్ ఇట్స్ సేమ్, ఇద్దరులా ఉన్నాయి యాక్చువల్లీ. నాకు తెలిసి ఫస్ట్ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కొని హైదరాబాద్లో తిరిగిన ఒక డైరెక్టర్ మీరు, నాకు తెలిసి అంతవరకే. అయితే ఇప్పుడేందో సార్ మళ్ళీ మీరు ఏదో మామూలు కార్ వేసుకుని వచ్చినట్టున్నారు బాగా. సేమ్ కార్, ఆ కార్. ఓకే అదే అనుకున్నాను. అంటే మీకు అంటే అంత రివల్యూషన్ అప్పటి నుంచే ఉంది కదా, దాని గురించి ఎవల్యూషన్ ఎప్పుడు ఎలా వచ్చిందనే దాని మీద అడుగుతున్నాను అంతే నేను. ఇప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు అమేజింగ్ నంబర్ ఆఫ్ కార్స్ స్టార్ట్ అయ్యాయి. ఆటో మోర్ దెన్ కార్స్ ఐ థింక్ బైక్స్ అండ్ 3-wheelers, బైక్స్ చాలా వచ్చేసాయి. అశ్విన్ గారు ఎవడే ఇప్పుడు సక్సెస్ అడుగుతుండే ఒకసారి.
హాయ్ ఎవరు కనిపి చెప్పండి. ఎవడే ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి అందరూ హ్యాపీగా పాజిటివ్గా చాలా మాట్లాడచ్చు. అవును. వెన్ యు ఆర్ డూయింగ్ ద ప్రాసెసింగ్ ద మేకింగ్ ద ఫిలిం, మీకు టఫెస్ట్ పార్ట్ ఏది? ప్లస్ ఎంతో కొంత ఈగోస్ వల్ల అని, లేకపోతే ప్రాసెస్లో టఫ్ హార్డ్ సిచ్యుయేషన్స్ వల్ల అని అప్పుడు ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, లేకపోతే మీరు వాళ్ళని హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది పడింది కానీ ఏంటి? హానెస్ట్గా చెప్పాలంటే టఫెస్ట్ పార్ట్స్ అంటే ఎవడే టఫెస్ట్ పార్ట్ రిలీజ్ టైంలోనే అనిపిస్తుందండి. ఐ థింక్ ఆ టైంలో వి డింట్ హ్యావ్ సో మచ్ బ్యాండ్విడ్త్. సో అప్పుడు రిలీజ్ ఒక రోజు అనుకున్నాము అండ్ దే వాజ్ నో స్కోప్ టు పుష్ దట్ రిలీజ్ అండ్ సినిమా ఇంకా రెడీ అవ్వలేదు ఆ టైంకి. సో డే అండ్ నైట్ పనిచేసి ఫుల్ సాటిస్ఫాక్షన్ అంటే ఎడిట్లో, మ్యూజిక్లో, దేంట్లో ఫుల్గా అంటే ఫైనల్ కాపీ ఫుల్గా కూడా సరిగ్గా చూసుకోలేని కైండ్ ఆఫ్ టెన్షన్ ఉండే ఆ టైంలో. సో దట్ వాస్ ద హార్డెస్ట్ పాయింట్ యాక్చువల్లీ. అశ్విన్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో మిమ్మల్ని కల్కి సెట్స్లో మీట్ అయినప్పుడే నేను చెప్తాం అనుకున్నాను, ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫర్ దిస్ మూవీ సార్. అండ్ మ్యూజికల్గా కూడా చాలా ఇష్టం, ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో కూడా ఆ సాంగ్ ఉంటుంది, చల్లగాలి సాంగ్. అండ్ ఇలాంటి ఫ్రెష్ కాన్సెప్ట్స్ కానీ ఇంకా ఏమైనా మీరు అనుకుంటున్నారా? లైక్ ఇవి చాలా ఇష్టపడతారు కదా ప్రజెంట్ యూత్ కానీ టీనేజర్స్ కానీ. అంటే ఇది ఇష్టపడతారని నాకు తెలియదు. అప్పుడు జస్ట్ తీశాను, నాకు ఇష్టం కాబట్టి అప్పుడు తీశాను, వర్కౌట్ అయింది. ప్రతి సినిమా అలానే చేస్తున్నాం అనుకుంటా. బికాజ్ మాకు ఇష్టం ఆర్ మా ప్రొడ్యూసర్స్ ఆర్ యాక్టర్స్ నమ్ముతారు అండ్ దాన్ని బట్టి తీస్తాము అండ్ హోప్ఫుల్లీ అందరికీ కనెక్ట్ అవుతుంది. సో యా డెఫినెట్లీ సమ్ అదర్ స్టోరీస్ అదర్ అప్పుడు కూడా జనాలు కనెక్ట్ అవుతారని హోప్ చేస్తాం. యా డెఫినెట్లీ సార్, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇలాంటి మూవీస్ కోసం మేము కూడా చూస్తున్నాం. థ్యాంక్స్. నాగేశ్వర్ సార్. హాయ్ సార్. ఎవడే సుబ్రహ్మణ్యానికి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్, అంటే ఫస్ట్ ఏ సీన్ చేశారు, దాని గురించి ఏమైనా షేర్ చేసుకోగలరా? ఫస్ట్ సీన్ ఐ థింక్ ఆ క్యాసా ప్యారడైస్ ఇంటికి వెళ్తారు కదా, కార్ లోపలికి వెళ్ళి విజయ్ చెట్టులా బతకనివ్వట్లేదు సమాజం అంటాడు, ఆ సీన్ తీసాము. థ్యాంక్ యూ సార్. సార్ హాయ్. సో ఇది తను అన్వేషించుకునేవాడు సుబ్రహ్మణ్యం. సో ఈ 10 ఏళ్లలో నాగశ్విన్ని అంటే మిమ్మల్ని మీరు ఏం అన్వేషించుకున్నారు? బికాజ్ మేము మిమ్మల్ని అక్కడ చూస్తాం, మీరు మాత్రం రోడ్డు మీద జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు, ఇందాక చెప్పాడు కదా. సో మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరే నాగశ్విన్? అదే అంటే మధ్యలో ఆ నాన్ ఎంటిటీలా ఉంటాం కదా, ఆ నాన్ ఎంటిటీ నుంచి ఏదో ఒక సినిమాలు తీసిన ఒక హిట్లు అయినా సూపర్ హిట్లు అయినా వాట్ ఎవర్ సడన్లీ మన బ్రెయిన్లో ఒక ఇల్యూషన్ వస్తుంది, ఏదో మనం ఇంపార్టెంటా, మనం ఎంటిటీ అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ఫైనలీ అందరం నాన్ ఎంటిటీ అనే ఒక క్లారిటీ ఉండాలనేది అనిపిస్తుంది అంతే. సో మేకింగ్ వీడియోలో ఒక డైలాగ్ విన్నానండి, అంటే మ్యాగీ అయినా 2 minutes టైం పట్టుద్ది కానీ నాగశ్విన్ స్పీచ్ ఒక 1 minute లోపే అయిపోద్ది అని చెప్పి. సో ఇప్పుడైతే బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ? శ్రీనివాస్ అవసరాలు గారు చెప్పారు. ఓకే యా అవును కరెక్ట్. ఇప్పుడా క్వశ్చన్స్ అడిగితే మాట్లాడుతున్నా. సో వన్ మోర్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అన్నారు, బట్ ఇప్పుడు అది తెలిసిపోయింది, హూ ఈజ్ కే అనేది తెలియాలి. కల్కి ఎవరు, కృష్ణ ఎవరు అనేది ఏమన్నా చెప్పగలిగితే చెప్పండి, లేదంటే నాగి గారు. హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో నాకు కూడా ఈ సినిమా చాలా ఇష్టం, ముఖ్యంగా చల్లగాలి సాంగ్ అన్నది చాలా బాగా పిక్చరైజేషన్ చేసే ఉన్నారు అది, అండ్ ఇప్పటికే అందరు ప్లేలిస్ట్లో ఉంది తను చెప్పినట్టు. అయితే ఇందాక మీరు క్యారెక్టరైజేషన్ అడుగుతున్నప్పుడు సుబ్రహ్మణ్యంలోనూ ఋషిలోనూ మీ క్యారెక్టర్ అన్నది ఉన్నదన్నారు. మరి ప్రియాంక గారి క్యారెక్టరు సినిమాలో ఎవరినన్నా రిప్రజెంట్ చేస్తే అన్న ఉందా? ఏమో యాక్చువల్లీ ప్రియాంక కొంతవరకు ఆనందిలానే ఉంటుంది, కొంతవరకు ఒక లివింగ్ ఫర్ ద మూమెంట్ వితౌట్ టూ మచ్ ఆఫ్ రష్ అండ్ యూనో అగ్రెషన్, ఆ టైప్లో పీస్ఫుల్గానే ఉంటారు యాక్చువల్లీ. సో ఐ థింక్ మేబీ మోర్ ఆఫ్ అ డ్రీమర్ లైక్ ఆనంది అనుకోవచ్చు. సూపర్. ఓకే థ్యాంక్స్ అండి.